మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి వారికి అనుకూలమైనటువంటి కాలమే కనబడుతున్నది. శుభవ్యయం కనబడుతున్నది. అంటే ఇంట్లో అనేక శుభకార్యాలు జరుగుతూ ఉండడం, లేదా బంధుమిత్రుల ఇళ్లలో శుభకార్యాలు జరుగుతూ ఉండడం వల్ల మనకు కూడా కొద్దిగా దానికి వెళ్ళాలనే ఉత్సాహం, అలాగే దానికి సంబంధించినటువంటి వస్తువులు కొనడంలో ఒక మంచి ఖర్చు చేస్తూ ఉండడం, ఇటువంటి దాన్ని శుభవ్యయం అంటారు. మన ఇంట్లో శుభకార్యాలకో లేదా మన బంధువుల ఇళ్లలో శుభకార్యాలకో ఖర్చు చేయడం వీళ్ళకి బాగా సూచిస్తున్నటువంటి అంశం. అలాగే ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి శుక్రుడు వెళుతున్నాడో అప్పుడు వీళ్ళకి మంచి వాహన యోగం, వాహనములు, నూతన వాహనములు కొనుగోలు చేయడం, లేదా ఉన్న వాహనాన్ని చక్కగా దాన్ని అలంకరించుకొని దూర ప్రదేశాలకు ప్రయాణం చేద్దామని ఆలోచనలు చేస్తూ ఉండడం, ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలు చేస్తూ ఉండడం, అలాగే దేవాలయాలకి వాటికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం, ఇటువంటి వాతావరణం అంతా సింహరాశి వారికి కనపడుతూ ఉన్నది. జన్మరాశిలో కేతు ఉండడం వల్ల ఎప్పుడూ ఏదో ఒక చింతనతో ఉండడం, అంటే ఏదో ఒక ఆధ్యాత్మిక చింతన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి అమ్మో కార్తీక మాసం అనేటటువంటి అభిప్రాయం కలుగుతూ ఉండడం, అలాగే దాంట్లో ఏదో ఒకటి చేయాలనేటటువంటి తాపత్రయం కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తూనే వీళ్ళకి ఎక్కువ ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఒకసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఇంతకుముందు నాకు ఇంత ఆధ్యాత్మికం లేదు కదా అని కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అలాగే సుఖానికి సంబంధించి కూడా వాళ్ళ సింహరాశి స్వభావం ఏమిటంటే పక్కవారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సుఖంతో పాటు పక్క వాళ్ళకు కూడా తగినటువంటి సుఖాన్ని ఏర్పాటు చేస్తూ ఉండడం, అలాగే దానికి సంబంధించి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉండడం, అలాగే ఇంటి వాతావరణంలో కూడా లగ్జరీకి సంబంధించిన వస్తువులు ఏదైనా కొనుగోలు చేయడం కొత్తగా, ఇటువంటి వాతావరణం అంతా కూడా ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నది. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. మానసికమైనటువంటి ముందు ప్రధానంగా మెంటల్ పీస్ దొరకడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక చింతనలో మీకు అది దొరుకుతున్నప్పటికి కూడాను మీరు మీ చింతనని కొద్దిగా లౌకిక విషయాల మీద కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని చెప్పాలి. మిగిలిన వాతావరణం అంతా అనుకూలంగా ఉంది. ఆరోగ్యంలో స్వల్ప శ్రద్ధని గనక తీసుకుంటే ద్వితీయార్థంలో, అది కూడా 16వ తారీఖు తర్వాత మన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు దూర ప్రయాణాలు వదిలిపెట్టడం మంచిది. దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉంటే ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం, ఎవరు ఏది కోరుకుంటే అది ఏర్పాటు చేసే మనస్తత్వం కలిగినటువంటి రాశి వారికి అన్ని శుభ ఫలితాలు కలగబోతుంది. ముఖ్యంగా గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? మరి విద్యార్థులకి విద్యకి సంబంధించినటువంటి విషయంలోనే అనేకమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉండడం, అలాగే దూర ప్రాంతాలకు కూడా వెళ్ళవలసి రావడం, అంటే వాళ్ళు ఉన్న చోటు నుంచి బాగా దూరంగా రావడం, ఆ కాలేజీలు కానివ్వండి, సీట్స్ కానివ్వండి, వాటికి సంబంధించి కొంచెం దూరంగా రావడం అనేటువంటి అంశాలు కనపడుతున్నాయి. విద్యపరంగా అభివృద్ధిగానే ఉంది. వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగం ఈ మాసమే ప్రారంభమవుతున్నది. మళ్ళీ పునః యోగం కావడం, ప్రస్తుతం సర్పదోషం సూచితంగా ఉంది. జన్మరాశిలో కేతు సంచారం, సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది. వీళ్ళు ప్రతి మంగళవారం కూడా నియమాన్ని పాటించి, అలాగే మంగళవారం కుదరని వారు ఆదివారం నియమం పాటించినా కూడా మంచి శుభ ఫలితాలు వీళ్ళకి వివాహ సంబంధంగా కలగడానికి అవకాశం ఉంది. అలాగే గురుగారు, వివాహం జరిగి సంతానం లేని వారికి సంతాన యోగం ఉందంటారా? మరి సంతానం యోగం ఇప్పుడు బాగా సూచించడం లేదు, కానీ ఇప్పుడు మనకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి వచ్చేంత వరకు ఏర్పడాలి. గురుబలం వ్యయంలో సూచిస్తున్నప్పటికి కూడాను రాహుకేతువుల యొక్క దృష్టి వల్ల కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అంటే గురుగారు, ఈ మాసంలో ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? వ్యాపారస్తులకి అంత అనుకూలం తక్కువగా ఉంది కాబట్టి ఈ నెల ఆగి పై నెలలో నిర్ణయం తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అలాగే గురుగారు, గృహయోగం ఉందంటారా? మరి గృహయోగం ప్రయత్నాలు జరపాలి. ఈ మాసంలో పెద్దగా అనుకూలం కనిపించడం లేదు కాబట్టి ఇప్పుడు కూడా గృహయోగం వారికి కూడా ఇంత అనుకూలమైన కాలం ఇది కనిపించడం లేదు. ముఖ్యంగా గురుగారు, వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుందంటారు? ఆర్థికపరమైన రాబడిలో, సంపాదనలో ఏ పరమైన ఇబ్బంది కనిపించడం లేదు. కాకపోతే వీరి శుభవ్యయం మనం ఇందా చెప్పుకున్నట్టు
దీన్ని బాగా ఖర్చు చేయడం మాత్రమే ఇందులో కనపడుతూ ఉన్నది. దానివల్ల కొద్దిగా మనకి ఆర్థికపరమైన చిన్న చిన్న లోటుపాట్లు తెలుస్తూ ఉంటాయి. కానీ అది వాళ్ళు ఖర్చు పెట్టింది మన సుఖం కోసం, మన కోసమే కాబట్టి దాన్ని వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు. మిగిలిందంతా ఈ మాసం శుభప్రదంగా. అలాగే గురుగారు, ఈ సింహరాశి అయిన స్త్రీలకు ఎలా ఉండబోతుంది అంటారు? స్త్రీలు అనుకూలమైనటువంటి వాతావరణమే పొందుతున్నారు. అలాగే అభివృద్ధి కనపడుతూ ఉన్నది. పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువగా ఆనందాన్ని కలిగించేటటువంటి మాసం అని చెప్పవచ్చు. ఎందువల్ల అంటే ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు చక్కటి అనుకూలాన్ని పొందుతున్నారు. అందరితో కలిసి, బంధుమిత్రులతో అలాగే స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణమైన కాలాన్ని పొందడం వల్ల వాళ్ళకి మానసికంగా మంచి సుఖం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది స్త్రీలకి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా కొంత ద్వితీయార్థంలో 16 తర్వాత కొంత శ్రద్ధ వహిస్తే ఈ మాసాన్ని జయించినట్లే. నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి. ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది. ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి. అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది. దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి, శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ 4 మాసాల తర్వాత అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్ర లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారనమాట. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం. అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అది ఈసారి మనం 1వ తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం. ఇక తర్వాత 2వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం, క్షీరాబ్ది శయన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం, అందరూ తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ 365 ఒత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం, తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు. తులసి కళ్యాణము అని. అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు 2వ తారీఖు మనకు కనపడుతున్నది. ఆ తర్వాత మనకి 5వ తారీఖు పౌర్ణమి కనపడుతున్నది, బుధవారం. 5వ తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది. సంఖ్యాపరంగా చూసినా కూడా 5వ తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది. పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి క్రతువులు ఆచరిస్తారు మన వాళ్ళు. తెల్లవారుజామునే స్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళడం, దీపాలు వెలిగించుకోవడం, ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం, దీపదానములు చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం, అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం, ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు. శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తుల్ని అటు ఇటు తిప్పుతారు. దాన్ని జ్వాలా తోరణం అంటారు. అది దర్శనం చేస్తే ఒక 10 జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు. అది కూడా ఈసారి మనకి 5వ తారీఖు మనకు కనపడుతున్నది. ఇక తర్వాత మనకి 8వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది. సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మాఘ మాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ 8వ తారీఖు శనివారం రాబోతున్నది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ, శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు. అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు. కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు. ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్. అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. అలాగే గురుగారు, ఈ మాసం అంతా ఇంకా ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ప్రధానంగా వీళ్ళు జంట నాగులు ఉన్నటువంటి చోటకి వెళ్ళి పాలు పోస్తూ ఉండడం.
అవకాశం ఉన్నవారు మంగళవారం పోస్తే మంచిది. అవకాశం లేదు ఉద్యోగస్తులు అనుకుంటే ఆదివారం పోస్తే మంచిది. మొత్తం మీద ఏ రోజు పాలు పోసారో ఆ రోజు కొద్దిగా తరగని వస్తువులు ఆహారంగా తీసుకోవడం, అంటే తరగకుండా ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకోవడం, ఉదాహరణకి ఉడకబెట్టి తినడం లాంటి విషయాల్లో కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఈ మాసాన్ని జయించేటటువంటి అవకాశం. అలాగే విశేషంగా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే వ్యాపారస్తుల అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ పరిహారం అద్భుతమైనటువంటిదిగా పనిచేస్తుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసం అంతా సింహరాశికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.